హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బర్త్‌డే అదేవిధంగా మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ నా సైడ్ నుంచి బెస్ట్ విషెస్ అయితే తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఎలుకలకు సంబంధించిన ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఆల్రెడీ మన ఛానల్‌లో ఎలుకలకు సంబంధించిన నెంబర్ ఆఫ్ టిప్స్ ఉన్నాయి. ఇవాళ మరొక టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈ ఎలుకలు కలుగజేసే నష్టం అంతా ఇంత కాదండి. ఇంట్లో నైట్ టైమ్స్ ఎక్కువగా తిరుగుతుంటాయి. అదేవిధంగా ఇవి బట్టలను కుకేస్తుంటాయి. ఫుడ్ ఐటమ్స్ని పాడు చేస్తూ ఉంటాయి. ఇవి కలుగజేసేటువంటి నష్టం అంతా ఇంత కాదండి. ఏసీ కేబుల్స్ని, ఫ్రిడ్జ్ కేబుల్స్ని అన్నింటినీ కొరికేస్తూ ఉంటాయి. ఇవి కార్ ఇంజన్స్ని కూడా పాడు చేస్తూ ఉంటాయి. వీటిని చంపకుండా ఇంట్లోంచి ఎలా వెళ్ళగొట్టాలి అనేది సింపుల్ టిప్ అండి. చాలామంది ఎలుకల్ని చంపడం ఇష్టపడరండి. ఎలుకల్ని చంపకుండా ఇంట్లోంచి పారిపోయేలాగా చేసేటువంటి టిప్ అండి. దీనికోసం ముందుగా కొద్దిగా అల్లం తీసుకోవాలండి. ఎక్కువ ఏం అవసరం లేదు. కొద్దిగా అల్లం అయితే సరిపోతుంది. 1 ఇంచ్ అల్లం అయితే సరిపోతుందండి. ఈ అల్లంని ఈ విధంగా తురుముకోవాలండి గ్రేటర్ సహాయంతో. లేదంటే చిన్న చిన్న పీసెస్కైనా కట్ చేసుకోవచ్చు. ఈ అల్లం అనేది కాస్త ముదురుగా ఉందండి. ముదురుగా ఉన్నటువంటి అల్లం అయితేనే కొద్దిగా ఘాటు ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా గ్రేటర్ సాయంతో అంతా తురుముకోవాలండి. జస్ట్ 1 ఇంచ్ అల్లం అయితే సరిపోతుందండి. ఆ తర్వాత పచ్చిమిర్చిని తీసుకోవాలండి. పచ్చిమిర్చిలో ఉన్నటువంటి ఘాటు అనేది ఎలుకలకి అస్సలు నచ్చదండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి. ఆ తర్వాత ఒక బంగాళదుంప తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం 8 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇది మనము గ్యాస్ స్టవ్ దగ్గర, గ్యాస్ సిలిండర్స్ దగ్గర, అదేవిధంగా షింక్ కింద, అదేవిధంగా ఎక్కడైనా హోల్స్ ఉంటాయి కదండి, అక్కడ ఏర్పాటు చేయడానికి, ఎలకలకి ఫుడ్ ఏర్పాటు చేయడానికి. ఇది ముఖ్యంగా రాత్రిపూట మాత్రమే చేయండి. చిన్నపిల్లలు తెలియక గబికి నోట్లో పెట్టేసుకుంటారు కాబట్టి రాత్రిపూట పెట్టేసి మార్నింగ్ తీసేయండి. ఇన్ కేస్ ఒకవేళ ఎలుకలు ఇవి కొద్దిగా తిన్న తర్వాత ఇంట్లోంచి పారిపోతాయండి. ఎక్కడైనా ఒకటి అర్రా చనిపోయినా కూడా తీసేసేయండి. ఈ విధంగా ఒకవేళ ఇవి కొద్దిగా తినగానే పారిపోతాయండి. ఒకవేళ పూర్తిగా తింటే వాటికి కడుపు అనేది ఉబ్బిపోయి చనిపోతాయి కాబట్టి ఇవి రాత్రిపూట పెట్టేసి మార్నింగ్ పూట తీసేయండి. ఎందుకంటే ఇంట్లో పెట్స్ అదేవిధంగా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు కదండి, ఏదో తినే ఐటమ్ అని చెప్పేసి గబిక్కి నోట్లో పెట్టేసుకుంటారు. ఈ విధంగా గుంటల్లాగా చేసుకోవాలండి చాకుతోటి. ఈ విధంగా గుంటల్లాగా చేసుకున్న తర్వాత ఇక పాల పదార్థాలు ఏవైనా సరే, పాల మీద మీగడైనా సరే, కొద్దిగా క్రీమ్ కానీ, బటర్ కానీ, చీజ్ కానీ, ఈ విధంగా పెరుగు కానీ కొద్దిగా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇక మిగిలిన ఇంగ్రీడియంట్ వచ్చేసి వంట సోడా అండి. వంట సోడా కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా మనం వంట సోడా వేసాం కాబట్టి వాటికి పొట్ట అనేది ఉబ్బిపోతుందండి. జీర్ణం అవ్వక చనిపోతాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గుంటల్లాగా చేసి ఏర్పాటు చేసుకోవాలి. మ్యాక్సిమం ఇవి పూర్తిగా తినవు, చనిపోవండి. ఇక ఇంట్లోంచి పారిపోయి వాటికి పసిగట్టే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, గెస్సింగ్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక మళ్ళీ మనం ఇదే విధంగా వాటికి పెడతామేమో అని చెప్పి మన ఇంట్లోకి అస్సలు రావండి. మ్యాక్సిమం చనిపోవు. ఇన్ కేస్ ఒకవేళ తిన్నా కూడా పొట్ట ఉబ్బి చనిపోతాయి. ఇది నేను ఒక్కసారి ట్రై చేశానండి. ఇక మా ఇంట్లో అసలు ఒక్క ఎలక కూడా లేదండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరీ ముఖ్యంగా బియ్యం బస్తాల దగ్గర, ధాన్యం దగ్గర ఎక్కువగా ఎలకలు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఇది ఓన్లీ ఎలకలకే కాదండి, బొద్దింకలు కూడా ఇది తింటే చనిపోతాయండి. సో ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే ఎలకలు తిరుగుతూ ఉంటాయో మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదండి ఇంట్లో. బట్టల దగ్గర, అదేవిధంగా బియ్యం బస్తాల దగ్గర, ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ స్టవ్ దగ్గర ఎక్కువగా ఎలకలు తిరుగుతూ ఉంటాయండి. రాత్రిపూట ఈ విధంగా గ్యాస్ స్టవ్ కింద, అదేవిధంగా ఫ్రిడ్జ్ కింద, ఇక బియ్యం బస్తాల దగ్గర అక్కడొకటి ఏర్పాటు చేసుకోండి. ఎలకలు అనేవి ఇంట్లోంచి పారిపోతాయి.